బర్మా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడి వచ్చిన రోహింగ్యాలు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో స్థిర నివాసాలు ఏర్పరచుకొని స్థానికుల హిందువుల ఇళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బాలాపూర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని నిలదీసిన రాష్ట్రీయ వానరసేన బృందానికి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ లేకుండా వాహనాలు నడుపుతూ రవాణా శాఖ నియమాలకు విరుద్ధంగా మాడిఫై చేసిన వాహనాలను వాడుతూ స్థానికుల ఇళ్ల మీద దొంగతనాలు, అత్యాచారాలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా తురకలు. కేవలం హెల్మెట్ ధరించకుండా ఉంటేనో, లేకపోతే సైడ్ మిర్రర్ పెట్టకుండా ఉంటేనో ఫైన్లు విధించి నానా రకాలుగా హింసించే ఈ ట్రాఫిక్ పోలీసులకు ఇవి కనపడతలేవా అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. क्या है तुम्हारा गाड़ी? हाँ, बालापुर। किधर बालापुर? रोल कॉलोनी है ना। अब रहने का किधर से आए आप? कौन सा देश का है? हाँ बर्मा। हाँ, बर्मा। बर्मा। जी जी। आधार कार्ड है? नहीं, आधार कार्ड नहीं देता वहाँ। आधार कार्ड नहीं है? इनिशियल कार्ड। कौन सा कार्ड है? इनिशियल। इनिशियल कार्ड का बताओ। फोन में है। हाँ, क्या गाड़ी क्या है, ये क्या है, तुम हालत क्या है? हाँ, कॉलोनी में आके, कॉलोनी में क्या है, इतना घरा रहता है इधर पूरा। हाँ हाँ, क्या है? शीशा वगैरह। हाँ, कचरा बेचते ना, शीशा वगैरह ले लेके। क्या है ये? देखो, देखिए पूरा कचरा ऐसे है भाई। ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. మన దేశంలో, భారతదేశంలో వచ్చి ఎంత విచ్చలవిడిగా కాలనీలలో వచ్చి వీళ్ళు పేపర్లు ఏరుకుంటున్నామని పేరుతో వచ్చి పాత బండ్లను మాడిఫై చేసుకొని వచ్చి ఏ విధంగా వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఒక్కసారి చూడండి. ఎక్కడి నుంచి వచ్చినామంటే బర్మా అని చెప్తున్నాడు. ఈ బండి అవతారం చూడండి. ఈ బండి को आरसी है। आरसी घर पे है। आरसी घर पे बैठ के लगा के बाहर फिर रहे तुम।